ఆంధ్రప్రదేశ్లో ఎకరం భూమి 2 లక్షలు. అసలు ఉంటుందా ఎకరం భూమి 2 లక్షలు అంటే? ఉంది, నాకు దొరికింది అనేటువంటి సమాధానం ఇస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అతను అధికారంలో ఉన్న సమయంలో, అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక రైతును బెదిరించి కొన్ని ఎకరాల్ని, మొత్తంగా 260 ఎకరాల భూమిని రైతును బెదిరించి ఎకరాకి 2,10,000 రూపాయల చొప్పున ఇచ్చి అతను దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 26 కోట్ల రూపాయలకి అరబిందో కంపెనీకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డికి ఆ భూమిని అమ్మడం జరిగింది. శరత్ చంద్రారెడ్డి ఆ భూమిని బ్యాంకులో పెట్టి 260 కోట్ల రూపాయల లోన్ తీసుకొని ఇప్పుడు మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఏదైతే ఉందో దాన్ని ఆయన సక్రమంగా, అంటే వైట్ మనీగా మార్చారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదనని వైట్ మనీగా మార్చింది అరబిందోకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ మద్యం ద్వారా సంపాదించిన అక్రమ సంపాదనను సక్రమ సంపాదనగా, అంటే వైట్ మనీగా ఎలా మార్చారు, ఆ ప్రక్రియ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఏదైతే ఉందో దాన్ని వైట్ మనీగా మార్చింది అరబిందోకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఆ ప్రక్రియ ఏంటి సార్, ఎలా మార్చారు అలా? అంటే తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఇవాళ 260 ఎకరాలు బయటకు వచ్చింది. ఇక్కడ గూడూరు దగ్గర 260 ఎకరాలు 6 కోట్లు కొన్నారంట. ఓకే. అంటే ఎకరం ఎంత పడింది? 2,10,000. నువ్వు ఇస్తావా? నేను కొందామన్నా దొరకట్లేదు సార్. ఎకరం 2 లక్షలకి ఎక్కడన్నా దొరుకుద్దా? ఎవరన్నా అమ్ముతారా? ఎన్ని ఎకరాలు? 260 ఎకరాలు. ఎంత కొన్నాడు చెవిరెడ్డి? 6 కోట్లు కొన్నాడు. అంటే కత్తి పెట్టాడా మెడ మీద? ఓకే. అంటే ఎలా అమ్ముతారు? ఇప్పుడు 2 లక్షలకి ఎకరం అమ్ముకున్నారంటే ఆ రైతులు ఎంత బెదిరిస్తే, ఎంత బ్లాక్మెయిల్ చేస్తే, ఎంత ప్రభుత్వ ఒత్తిడి తెస్తే తప్పుడు కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం. ఏం చేశాడో తెలుసా? 2 నెలల్లో ఆ 6 కోట్లు కాస్త 26 కోట్లు చేసుకున్నాడు. అదేలా చూమంటారు, మాయాజాలం అంటారు. 6 కోట్లు కాస్త 2 నెలల్లో ఎంత అయింది? 26 కోట్లు. ఎవరికి అమ్మేశాడు? ఇప్పుడు నువ్వు చెప్పిన మాయల మరాఠీ ఎవరైనా అరబిందో, శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డి అనగానే నీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్, తీహార్ జైలు గుర్తొస్తుంది, కవిత గుర్తొస్తుంది, అరవింద్ కేజ్రీవాల్ అక్కడ, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఇక్కడ శరత్ చంద్రారెడ్డి చెవిరెడ్డి దగ్గర కొనుక్కున్నాడు ఈ 260 ఎకరాలు. ఎంతకి? 26 కోట్ల. అంటే చెవిరెడ్డి సంపాదన 2 నెలల్లో 20 కోట్లు. మరి జగన్ సీఎంగా ఎన్ని నెలలు చెవిరెడ్డి పవర్లో ఉన్నాడు? సార్ చెప్పు. 60 నెలలు ఉన్నాడు. 5 ఏళ్ళు కదా. 60 నెలలు, నెలకు 10 కోట్లు వేసుకో, 600 కోట్ల పైన. చెవిరెడ్డి 600 కోట్లు కేవలం ల్యాండ్స్ మీద వచ్చేసిందా? సంపద సృష్టి. కాకపోతే రాష్ట్రానికి కాదు, వ్యక్తిగత సంపద సృష్టి. ఎలా జగన్ అడ్డం పెట్టుకుని వీళ్ళు వాళ్ళ సంపదలని సృష్టించారనే దానికి ఇది ఒక కేస్ స్టడీ. గమ్మత్ ఏంటో తెలుసా? ఆ 260 ఎకరాలు శరత్ చంద్రారెడ్డి బ్యాంకులో పెట్టాడు. అదే అరవిందో వాళ్ళు బ్యాంకులో పెట్టారు. ఎంత లోన్ తీసుకున్నారో చెప్పు? ఎంత సార్? 260 కోట్ల. ఓకే. అంటే 6 కోట్లు, 26 కోట్లు, 260 కోట్లు. రైతుకి ఎంత? 6 కోట్లు. 2 లక్షలు మొత్తం కలిపి. రైతుకు దక్కిందేమో 2 ఎకరాకి 2 లక్షలు. మరి చెవిరెడ్డికి దక్కిందేమో 26 కోట్లు. మరి ఆయనకి దక్కిందేమో ఎకరాకి 2 కోట్లు, 260 కోట్లు. అంటే జగన్ అంటే మరి ఏంటనుకుంటున్నాం సార్? జగన్ పేరు చెబితేనే సంపద ఎలా సృష్టింపబడుద్దో చూడనమాట. కాకపోతే దీనివల్ల లాభపడింది, ప్రయోజనం చేకూరింది ఎవరికి? చెవిరెడ్డికి, అరవిందో వాళ్ళకి. అంటే ఒక మద్యం సొమ్ము ఇది కూడా, ఇది జనం రక్తం. ఓకే. విషాదం ఏంటో అసలు ఏంటి సార్, మద్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే అసలు మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైనటువంటి మోహిత్ రెడ్డికి సంబంధం ఉందని,
అలాగే ఇదే మద్యం కుంభకోణంలో సజ్జల భార్గవరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు చూస్తే అసలు ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదనంతా బయటగా మార్చుకునేందుకు ఎటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేశారనేది కూడా బయటపడుతూ ఉంది. ప్రజల రక్తం దాగారు. ఉమ్, ఏంటి అంత క్యాషే మళ్ళా ఓకే. మళ్ళీ మీరు ఆన్లైన్లో మీరు పే చేయడానికి లేదు, Cash and carry. జీపే లేదు, మళ్ళీ ఫోన్పే లేదు. అంటే బ్లాక్ మనీ, మనీ లాండరింగ్, ఉమ్, మనీ రూటింగ్, దాంతో సినిమాలు తీశారు, ఉమ్, దాంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ చెవిరెడ్డి మహిత్ రెడ్డి, ఉమ్, లేకపోతే అతను ఎవరు సజ్జల భార్గవ్ రెడ్డి, ఉమ్, ఆ ప్రద్యుమ్న. ఉమ్, నిన్న సజ్జల ప్రెస్ మీట్ పెట్టాడు. ఉమ్. అబ్బో మామూలు ప్రెస్ మీట్ కాదు. అసలు ఆ కంపెనీకి అకౌంట్ నెంబరే లేదంటాడు ఆయన. బ్యాంక్ అకౌంట్ లేనాడికి ఉమ్, మరి డిన్ ఎలా వచ్చుద్ది? ఉమ్, ఇప్పుడు డిన్ నంబర్ ఉందా లేదా? ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఇతను ఎవరు సజ్జల భార్గవ్ భార్గవ్ రెడ్డి, ఆ భీమ్ స్పేసా దాని పేరేంటి? ఉమ్, భీమ్ స్పేస్ ఎల్ఎల్సి. ఉమ్, భీమ్ స్పేస్ ఎల్ఎల్సిలో ఇతను ఎప్పుడు చేరాడు? 2021లో అది రిజిస్టర్ అయింది. ఉమ్, కంపెనీస్ ఆఫ్ దీంట్లో దాంట్లో రిజిస్టర్ అయినప్పుడు దానిలో పార్ట్నర్లుగా ఎవరెవరు ఉన్నారు? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మరి నీ కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి, ఇతను ఎవరు ప్రద్యుమ్న. ఉమ్, అదేమంటే ప్రద్యుమ్న లోకేష్ ఫ్రెండ్ అంటాడు, ఉమ్, ఏదో స్టూడియో ఎన్ అంటాడు. ఉమ్, చూసావా అసలు ఎట్లా డైవర్షన్ చేస్తారో? ఓకే. స్టూడియో ఎన్ ప్రొపరైటర్ ఎవరు? నార్నే శ్రీనివాసరావు. ఉమ్, నార్నే శ్రీనివాసరావు మరి మీ పార్టీ వాడు కాదా? ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటది స్టూడియో. ఏది సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ. ఉమ్, ఆ సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ అతను మెంబర్, ఉమ్, పాలిట్ బ్యూరో మెంబర్ లాగా. ఉమ్, తెలుగుదేశంకి పాలిట్ బ్యూరో ఎలాగో మరి దీనికి సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ, ఉమ్, దానిలో మెంబర్ అయితే నార్నే శ్రీనివాసరావు, ప్రద్యుమ్న అంతా నీ పార్ట్నర్లు అయితే ఉమ్, ఇది లోకేష్కి ఏంటి సంబంధం? ఉమ్, తలకు మాసినాడు అంటాడు, పనికి మాలినాడు అంటాడు. అంటే ఫ్రస్ట్రేషన్. ఉమ్, లోకేష్ని తిట్టడం ద్వారా సజ్జల ఫ్రస్ట్రేషన్ ఏంటి? రేపొద్దున నా కొడుకుని జైల్లో పెడుతున్నారు ఉమ్, అన్న భయం. నేను కూడా పెద్దిరెడ్డిలాగా భోజనం ప్యాకెట్లు మోసుకెళ్లాలా ఉమ్, రేపు కొడుక్కి. ఇప్పుడు మిథున్ రెడ్డికి గనక ఎలా అయితే పెద్దిరెడ్డి మోసుకెళ్తున్నాడో ఉమ్, అట్లా నా వంతు వస్తుంది అన్న భయం, ఒక రకమైన విరక్తితో వచ్చిన మండిపాటు. ఉమ్, ఇప్పుడు ఒకటి మీరు నిజంగా దీనిలో చిత్తశుద్ధి ఉంటే నిన్న మాట్లాడుతూ అతను ఏమంటాడు? నా పేరు మీద రకరకాలుగా రాశారు, సజ్జల ఎస్టేట్ అన్నారు. ఉమ్, లేదా సీకే దిన్నె మండలంలో 105 ఎకరాలు నీది సజ్జల కుటుంబం మీద ఉందా లేదా? ఉమ్, అటవీ భూములు అందులో మరి 75 ఎకరాలు ఆక్రమించారా లేదా? ఓకే. రెవెన్యూ ఎలా నిర్ధారించింది? విజిలెన్స్ వాళ్ళు ఎలా చెప్పారు? ఫారెస్ట్ వాళ్ళు ఎలా చెప్తారు? మంగళంపేట అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75 ఎకరాల అటవీ భూమి కబ్జా, ఉమ్, బుగ్గమఠం భూములు కబ్జా, అక్కడ గోశాల కట్టాడంటాడు, గుడి కట్టించానంటాడు. ఉమ్, అంటే ఎట్లా వీళ్ళు ప్రజల సొమ్ము మింగారు. ఉమ్, అసలు వాటితో ఇప్పుడు ఆ కేసిరెడ్డి రాజు ఉమ్, స్పష్టంగా చెప్పాడు. ఏంటి కేసిరెడ్డి రాజు ఇచ్చినటువంటి దీంట్లో కాకపోతే నాకు సంబంధం లేదంటే ఆ 11 కోట్ల మీద నా వేలు ముద్రలు లేవు అంటాడు. ఓకే. వెంకటేష్ నాయుడు మీకు సంబంధం లేదా? ఉమ్, వెంకటేష్ నాయుడు కొలంబో వెళ్తుంటే చెవిరెడ్డితో పాటు పారిపోతుంటే పట్టుకొచ్చారు. ఉమ్, యాక్చువల్గా కృష్ణ నీకు 5 కోట్లు నెలకి ఉమ్, మామూలు సార్. ఎవరికి? ఒక లోక్సభ సభ్యుడు ఉమ్, 5 కోట్లు ముడుపులు నెలకి. ఉమ్, ఎవరికి? ఒక రాజ్యసభ సభ్యుడు. అతను మిథున్ రెడ్డి, ఇతను విజయసాయి రెడ్డి అన్నారు. ఉమ్, విజయసాయి రెడ్డి బట్టే బాజ్ అంటారు. ఉమ్, అంటే 2 ఏళ్ళు అతనికి ఇచ్చారు, మిగతా 3 ఏళ్ళు ఎగ్గొట్టారు కాబట్టి అతను మొత్తం కర్త కర్మ క్రియ కేసిరెడ్డి రాజు అన్నాడు. ఉమ్, ఇప్పుడు ఒకటి 50 లక్షలు ఎవరికి వచ్చాయి? నెల నెల లిక్కర్ సొమ్ము 50 లక్షలు మరి సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చింది, ఓకే. ధనుంజయ రెడ్డికి వచ్చింది. సిట్ ఇచ్చినటువంటి దీంట్లో నువ్వు చూసినట్లయితే విస్తుపోయే వాస్తవాలు. ఉమ్, నెలకి 20 లక్షలు ఎంత? సంవత్సరానికి 20 లక్షలు రావటం లేదు జనానికి అసలు మామూలు ఉద్యోగాలు. ఉమ్, నెలకి 20 లక్షలు ఎవరికి? కృష్ణమోహన్ రెడ్డి, ఉమ్, ఆ ఓఎస్డి. అంటే 20 లక్షలే వచ్చింది ఇతనికని జాలేస్తుంది అన్నాడా ఓకే. జగన్మోహన్ రెడ్డి? ఎట్లా వీళ్ళు మద్యం సొమ్ములు అసలు విదేశాల్లో మరి వెళ్ళారా లేదా? ఉమ్, ఆఫ్రికా మరి ప్రద్యుమ్న, మరి ఇతనెవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు పర్యటించారా లేదా?
ఆ విజయానంద రెడ్డికి మీకు సంబంధాలు ఉన్నాయా లేవా? రెడ్ శాండల్ స్మగ్లర్. పీడీ యాక్ట్ ఉందా లేదా అతని మీద? రాజమండ్రి జైల్లో పెట్టారా లేదా అతన్ని? అతని పరామర్శకి చెవిరెడ్డి వెళ్ళాడా లేడా? ఓకే. నిన్న 52 ప్రశ్నలు వేశారు చెవిరెడ్డి మెహిత్ రెడ్డిని. 52 ప్రశ్నలు వేస్తే అతనేంటి అన్నిటికీ డొంక తిరుగుడు సమాధానాలు. మా ఆడిటర్ లేడంటాడు. ఇప్పుడు బయట ఏమో బోర్డు ఎవరిది ఉంది? వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ బోర్డు ఉంది, ఆ నిఖిలానంద అపార్ట్మెంట్. అదెవరిది? విజయానంద రెడ్డి, రెడ్ శాండల్. లోపలికి వెళ్ళి చూస్తే ఈ 10 కంపెనీలు వచ్చాయి. బయట బోర్డు ఏమో అసలు ఆర్ఓసిలో లేదు. ఓకే. వెల్ టాస్క్ అనేది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో లేదు. అక్కడ డిన్ నంబర్ బోగస్. ఎట్లా మాట్లాడతాడు సజ్జల రామకృష్ణారెడ్డి? నా కొడుకు సంబంధం లేదంటే నీ కొడుకు అందులో పార్ట్నరా కాదో చెప్పు. అబ్బే అసలు అది ఆ కంపెనీ వ్యాపారం చేయలేదంటాడు. వ్యాపారం చేయని కంపెనీ మరి ఎందుకు ఉంది? ఇప్పటికి దగ్గర 5-6 ఏళ్లుగా ఆ కంపెనీ ఎలా ఉంది? వ్యాపారం చేయని కంపెనీలో డైరెక్టర్గా మరి రిజైన్ చేయొచ్చు కదా. ఎందుకు కంటిన్యూ అయ్యాడు భార్గవ్ రెడ్డి? ఇక్కడ భార్గవ్ రెడ్డికి మద్యం ముడుపులు అందాయి. నెలకు 50 లక్షలు తండ్రికి అందినయ్యా, కొడుకు అందినయ్యా. ఇప్పుడు ఈ డబ్బుని ఇలా ఇన్వెస్ట్ చేశారు. బ్లాక్ మనీని వైట్గా ఎలా మార్చారనేది. అదేమంటే సిట్, ఈనాడు, ఆంధ్రజ్యోతి అడిషనల్ బ్యూరోగా పనిచేస్తుంది అంటాడు. నువ్వు జర్నలిస్ట్గా పనిచేసావు, ఇప్పుడు నీకు రాలేదా సమాచారం? ఈ విధంగా నువ్వు పనిచేసినప్పుడు జర్నలిస్టుగా మనకు కోర్టులో సమాచారం వస్తుంది, అందుకని కోర్టు మనకి అడిషనల్ బ్యూరోగా పనిచేస్తున్నట్ట. ఓకే. ఇవాళ ఏంటంటే ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి డైవర్షన్లోకి తీసుకొస్తున్నాడు. జనంలో ఏదో రకంగా పోయినటువంటి ఇమేజ్ బిల్డప్ చేసుకుందాం అనుకుని మరింత డ్యామేజ్ చేస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.